అంటే టిఆర్ఎస్ అంటే దానికి వేరే పేరు ఉండే కదా, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇదేమో తెలంగాణ రాష్ట్ర సేన. సేన సేన పెట్టుకుంది కదా, ఇంకేముందా? రాజు ఈమెనేమో రాణి, సేనులు మొత్తం ఉంటారు, వచ్చి సేవ చేస్తారు, అంతే. సింపుల్, ఆడ అర్థమైపోయింది కదా. అంటే ఈ టిఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టడం వల్ల బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఏం ఎఫెక్ట్ పడుతుంది? యాడ్ నుంచి పడుతుంది, అసలు బండి పడదుగా. ఎట్ట పడుతుంది? ఇప్పుడు ఏదైతే ఆమె ఇంట్లోకి పోయేదే కదా. ఇప్పుడు అన్న గెలిచినా ఆమెకే ఆమెదాని, వాళ్ళ బాబు గెలిచినా ఆమెకే ఆమెదాని, ఆమె గెలిచినా ఆమెకే ఆమెదాని. యాడ్ నుంచి పడుతుంది? ఎక్కడి నుంచి ఏ ఎఫెక్ట్ పడదు. పడుతుంది అనుకోవడం మన పిచ్చి, మన చుట్టూ. తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, తెలంగాణ రేవంత్ సేన అని మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ రేవంత్ సేన ఇవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు తమ్మి, దానికి మనం ఏం చేయలేము. గెలిచినప్పుడు చూడాలి. కానీ ఏమో ఈ పార్టీ కాకు ఈ పేరు పెట్టుకోకుండా వేరేది పెట్టుకునేది ఉండే. ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం అయితే ఖచ్చితంగా ఉంటది కదా. లేని ఈ పార్టీ ఎందుకు పెట్టాలి? వేరే పెట్టొచ్చు కదా, వేరే పేరు పెట్టుకోవచ్చు కదా. కేసీఆర్ బిడ్డనే కదా. కేసీఆర్ బిడ్డ కాదు అంటే ఇప్పుడు నీ 10 సంవత్సరాల మా రాజకీయంలో ఉంది. ఆ 10 సంవత్సరాలు సంపాదించుకుంది కేసీఆర్ గారికి రిటర్న్ ఇచ్చేసి తర్వాత ఏమో సింగిల్ గా పోటీ చేస్తే ఎవడైనా మెచ్చుతాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ లో సంపాదించుకొని అన్నిట్లో కానీ మూట కట్టుకొని ఇలా బయటికి వెళ్ళి ఈ రోజు బయటికి వెళ్ళి పార్టీ పెట్టినాడు. పార్టీ పెట్టింది కానీ ఏ పేరుతో పెట్టింది? ఫస్ట్ వాళ్ళ బాబు ఏ పేరు అయితే పెట్టిందో అదే పేరు పెట్టింది. ఫస్ట్ వాళ్ళ నాన్న అదే పేరు పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఆమె అదే పెట్టింది. మరి ఇలా తేడా పేరు మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకి వాళ్ళకున్న సంబంధం ఉంది, అది వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి టిఆర్ఎస్ మళ్ళీ పేరు పెట్టారు, తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తెచ్చుకోవడానికి అని చెప్పేసి. అబ్బా, ఇక సెంటిమెంట్ ఒకటి ఉంది ఈడ, అన్ని ఒరిగిపోయినాయి కానీ సెంటిమెంట్ ఒక్కటే ఉంది. పేరు పెట్టడం వల్ల ఓడిపోయారు తెలంగాణ. లేకపోతే రాష్ట్రపతి అయిపో మోడీ స్థానంలో ఉంటుండే ఇప్పుడు కదా. మోడీ స్థానంలో ఉంటుండే ఇప్పుడు రామన్న గాని, ఇప్పుడు హరీష్ అన్న గాని, కేసీఆర్ అంకుల్ మొత్తం ఇప్పుడు ఆ స్థానంలో ఉంటుండే వాళ్ళు. ఏమో బీఆర్ఎస్ పెట్టినందుకు ఓడిపోయారు, లేకపోతే రాష్ట్రపతి అవుతుండే. కానీ తల్లి ఊతం మిస్ అయిపోయారు, మనమన్న ఆలోచన చేయకపోతే. చేస్తారు మరి, షేక్ ఏం చేస్తారు? చేస్తారు, చేయకుంటే ఏడికి పోరు. కేసీఆర్ పెట్టిస్తాడు, మరి పెట్టిస్తాడు. ఏ చెప్పనీకే ఉంది, పెట్టించింది కాబట్టి ఆమె ఆ పార్టీ పెట్టుకుంది కదా. వేరే పేరు పెడితే ఇప్పుడు ఎవరికి ఆ డౌట్లు రావు. డౌట్ వచ్చేటట్టు చేసింది మీరే. ఏరుకోరు మొగం తెచ్చుకుంటాను అంట, 7 గోషులు మొత్తం పగిలిందాక కొట్టింది అన్నట్టు ఏరుకోరు తెచ్చుకుంటారు వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఏరుకోరు మొగం తెచ్చుకున్నాం అనుకో, ప్రేమించి పెళ్లి చేస్తే ఏం చేశాడు? వాడు కొట్టిన వాడాలి, తిట్టిన వాడాలి, లేకపోతే పిచ్చిలు వేసింది అనుకో, ఇది చంపి ఏదో డ్రమ్ములో కుక్కర్లో పెడుతుంది. ఇది కూడా అంతే, ఏరుకోరు లొల్లి తెచ్చుకోరు వీళ్ళు ఇప్పుడు, అంతే. అంతమించి ఏం లేదా ఆడ. అరే ఆడొక మిస్టేక్ ఉంది, ఆడొక మిస్టేక్ ఉంది. కనీసం జగనన్న జైలు పోయిన తర్వాత ఈమె పాదయాత్ర చేసి, పాదాల మీద నడిచి పాదయాత్ర చేసి వాళ్ళ అన్నని బయటికి తీసుకొచ్చింది. కనీసం వాళ్ళ నాన్న జెండా కట్టినాకనన్నా అదేంది. పాపం ఈయన బతుకునే సేవని చేస్తారు కదా వీళ్ళు ఆ పార్టీ కోసము. అసలు అనవసరంగా ఇప్పుడు అనుకోవచ్చు కేసీఆర్ గారు, నేను ఎందుకు అనవసరంగా ఈ తెలంగాణ కోసం కష్టపడ్డా, అనవసరంగా ఈ పార్టీ ఎందుకు తెచ్చినా, ఉన్న 2 పిల్లలు విడిపోయారు కదా అని ఇప్పుడు బాధపడుతుండొచ్చు. ఇప్పుడు ఆయన ఇంట్లోనే కరెక్ట్ లేదు, ఆయన బయటకు వచ్చి ఏం సమాధానం చెప్తాడు? ఎవరికేం చెప్తారు? షర్మిలక వాళ్ళ విచిత్రంగా మాట్లాడింది. నేను ఆడబిడ్డను కాదు ఈడబిడ్డ అనేది. ఈడబిడ్డ పోయింది, ఆడబిడ్డ పోయింది, మళ్ళీ కాంగ్రెస్ లో పోయింది. ఈడబిడ్డను కాదు ఆడబిడ్డను కాదు అన్నది. ఆడ మా అన్నతో లొల్లి ఉంటే ఈడెందుకు పార్టీ పెడతా అన్నది. ఈడ రేవంత్ రెడ్డి అన్నతో లొల్లి పెట్టుకుని ఆడుకోయింది, మళ్ళీ అదే కాంగ్రెస్ లో పోయింది. ఇక ఉన్నాయి జర చింతకాయలు దులుపుకుంటారు, పానం జల్లు అవుతుంది, ఏదో పార్టీలో పోతారు, పోకుండా ఏమి ఉండరు. చేసేదేమో చేయకుంటే ఏడుకోతారు. తిన్న బుద్ధి ఊపుంటదా? చేయొచ్చు, చేయకుంటే ఏడుకోతారు. ఆడంగా పైసలు వస్తాయి, ఏం చేస్తాం? అవునా, కలుస్తుంది అంటే మనకు చెప్పి కలుస్తుంది, కలవచ్చు. ట్రోల్స్ నడుస్తాయి, కోలేటు నడుస్తాయి, అన్ని బస్సులు పోతాయి, కార్లు పోతాయి, ఇంకా కానీ పెట్టుకోవడమే రాంగ్ ఉంది ఆడ.
ఇప్పుడు ఈమె కొసెల్లో ఉంటుందో లేదో కూడా తెలుస్తలేదు. ఇప్పుడు పెట్టింది ఈ దెబ్బతోటి మా అంటే 3 కోట్ల వరకు కావచ్చు నిన్ననే ఈ రోజు 3 కోట్ల వరకు కావచ్చు. మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మొత్తం తిరిగి చేసే వరకు జర ఉన్నాయి జల్లే అవుతుంది పానము. అయిన తర్వాత ఏదో పార్టీలోకి పోతుంది తప్ప కొసెల్లు ఉంటదని నమ్మకం అయితే నాకైతే లేదు. ఎన్నో సైతే తిప్పి కొడతారు 2-3 వస్తారు. నమ్మకం తక్కువ. కవిత గారు కొత్త పార్టీ పెట్టారు, దానికి పేరు కూడా పెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి కాంగ్రెస్ అండి. మీరు టీఆర్ఎస్ అని పేరు పెట్టడం వల్ల సగం బ్యాటిల్ అనేది గెలిచినట్టు. తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి పెట్టారు మీరు, చాలా బాగుంది పేరు. టీఆర్ఎస్ పేరు బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. దానివల్ల మీకు ఓట్లు అనేది సులభంగా వస్తాయి. కాకపోతే నేను చెప్పదలుచుకున్నది, మిమ్మల్ని అడగదలుచుకున్నది ఒకటే అండి, మీ ప్రణాళికలు ఏమిటి మా ప్రజలకు, అంటే మాకు మీరు ఏం చేసి మమ్మల్ని మెప్పించబోతున్నారు, మేము మీకు ఎందుకు ఓట్లు వేయాలి? ఆ లిస్ట్ అనేది మీరు ఏది రిలీజ్ చేయకుండా ఓన్లీ ఒక 4 లక్షల ఉద్యోగాలని చెప్పారు. 4 లక్షల ఉద్యోగాల్లో ఇంత ముందుకున్న పార్టీ, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పటివరకు ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి మీరు 4 లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేయగలరు? ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వగలిగితే మేము ఏమైనా ఓట్లు వేయాలా లేదని చెప్పి ఆలోచిస్తాం. మీరు కొత్త పార్టీ పెట్టారు, సగం బ్యాటీలు గెలిచారు, కానీ ఇంకా సగం బ్యాటీలు గెలవాలంటే మా మన్ననలు పొందాలి, మా అభిమానం మీరు పొందాలి, మీరు పని చేయగలరని చెప్పి మాకు నమ్మకం కలగాలి. ఆ రకంగా మీరు చేసే పద్ధతులు, పనులు, ఆ లిస్ట్ ఏముందో మాకు రిలీజ్ చేయండి. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ అని ఉండే, దాన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ కి చేంజ్ చేద్దాం అనుకునే సమయంలో ఇది పెట్టడం, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటే అండి, ప్రజల్లో టీఆర్ఎస్ అంటే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ థింకింగ్ ఉంది. ప్రజలు సిటీలో అంటే కొద్ది గొప్ప టీఆర్ఎస్ అని చెప్పి మర్చిపోయారేమో, కానీ ఊళ్ళలో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ అని చెప్పి పిలుస్తారు. వాళ్ళు ఏదైనా చర్చలు చేసుకోవాలనుకున్నా టీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడుతుంది. సో టీఆర్ఎస్ అనే పేరు వల్ల కవిత గారికి ప్లస్ అనేది అవుతుంది. పొరపాటు రేపు పొద్దున్న బీఆర్ఎస్ వాళ్ళు కనుక టీఆర్ఎస్ అని చేంజ్ చేయలేదు అనుకోండి, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కవిత గారికి వెళ్ళిపోతుంది. అది క్లియర్ తెలిసిన విషయం. వీళ్ళు కూడా ఓటు బ్యాంకును కాపాడుకోవాలి, రేపు పొద్దున గెలవాలి అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ చేంజ్ అవ్వాల్సింది. టీఆర్ఎస్ చేంజ్ అయిపోయి వీళ్ళు క్లియర్ గా ఊళ్ళలో ప్రచారం చేసుకోవాలి, టీఆర్ఎస్ అనేది మా పార్టీని, పాత తెలంగాణ రాష్ట్ర సమితి అనేది మాదే అని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసేలా చేయాలి. అప్పుడు కానీ ఓట్ బ్యాంక్ కాపాడుకోలేరు. లేదంటే కవిత గారు దీని వల్ల లాభం పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నా? ఖచ్చితంగా ఉందండి. బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కనుక పోతే మాత్రం వీళ్ళకు ఓటు బ్యాంక్ అనేది పూర్తయిపోతుంది, ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోతుంది. కవిత గారికి చాలా పెరిగిపోతుంది. 50% బ్యాటిల్ తను గెలిచింది పేరు మీద. ఈ పేరు తీసుకున్నారంటే వీళ్ళు టీఆర్ఎస్ తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. క్లియర్ నేను చెప్పిన ఒకటే మాట, ప్రతి పౌరునికి, ప్రతి ఓటర్కి వీళ్ళు చెప్పాల్సిందే టీఆర్ఎస్ అనేది మా పార్టీ మాత్రమే అని చెప్పి. లేదంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ అనేది గల్లంత అవుతుంది. కవిత రేపు పొద్దున సీటు సంపాదించుకోవచ్చు. మరి వచ్చే ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ మరి ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రపంచం కాదండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 50% బ్యాటిల్ గెలిచింది, అంటే 50% మాత్రమే. ఊర్లలో ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ గెలిచినట్టే. సిటీలో కూడా గెలవాలి. సిటీలో గెలవాలంటే తన ప్రణాళికలు అనేవి క్లియర్ గా అందరికి తెలియాలి, తను ఏం చేయగలుగుతుందని చెప్పి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతమందికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అసలు? ఏ శాఖలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, జిల్లా పరంగా ఏమేమి ఉన్నాయి, అది ఒకసారి లీస్ట్ కనీసం తీయండి, వస్తే మేము ఇవి చేస్తామని చెప్పి అలా చెప్పగలిగితే మాకు కూడా నమ్మకలుగుతుంది. అసలు తన దగ్గర కనీసం లీస్ట్ అనే ఉంది, రేపు పొద్దున్న చేయొచ్చేమో అనే ఆలోచన మాకు వచ్చి మేము ఓటేయడానికి రెడీ అవుతాం.